తనెవరో తెలుసా? పరిటాల ఆదిత్య గారి కూతురు. వారి తండ్రి పేరు శివరామకృష్ణరాజు కాదుగా? మీరెందుకు ఆయన మనవరాలుగా ప్రవచనం చదివి పూజ చేస్తున్నారు? నాదేముందమ్మా, పార్వతమ్మ గారు అలా చేయమన్నారు, చేశాను. అన్నీ తెలిసినవారు, ఈ ఊరివారు నాదే ఉంది అని అంటారే? ఎవరో తెలిసి వాళ్ళిలా చేయమన్నారు, వీళ్ళు అలా చేయమన్నారు అని శాస్త్రధర్మం తప్పుతారా? అది తప్పని తెలీదా మీకు? ఏంటి మీరు చేస్తున్న పని? వరుసలు వేరు, పిలుపులు వేరు అని ఆ రోజు అన్ని మాటలు మాట్లాడి ఇవాళ లేని వరుసతో ఎలా పూజ చేస్తున్నారు? అర్చనలు చేయించగానే కాని వాళ్ళు అయిన వాళ్ళు అయిపోతారా? బహుశా వీరి కూతురు, నా దత్తత పుత్రిక, వెరసి మా అమ్మాయి. మీకు దానికి తరాలు తెగిన సంబంధాలుండొచ్చు, కానీ రక్త సంబంధం లేదు. వంశ వృక్షంలో ఒక కొమ్మ మాత్రమే. అది మరో కొమ్మకు కాసిన పిందె. దాన్ని తుంచి మీరు అతికించుకుందాం అనుకుంటున్నారు. అది మాత్రం కుదరదు. దత్తతతో ఇది నీది ఎలా అయిందో నాది కూడా అలాగే అవ్వచ్చు. అక్కడ మంత్రాలే, ఇక్కడ మంత్రాలే. అక్కడికి నువ్వేదో కడుపు చించుకుని కన్నట్టుగా అనుకుంటున్నావే. అవి మంత్రాలే, ఇవి మంత్రాలే అంటే అన్నింటికీ ఒకే మంత్రాలుంటాయి. ఇలా కార్యానికి మంత్రాలు మారవు. ఇంత పెద్దవారయ్యుండి ఇలాంటి తప్పుడు పని చేయడమేంటి? తప్పుడు పనులు అన్నావంటే మర్యాద దక్కదు. మాట అంటేనే మర్యాద దక్కదు అనేవాళ్ళు చేతులెలా చేస్తారు? మీకు మర్యాద ఎలా దక్కుతుంది? అది నా మనవరాలు, నాకు హక్కుంది. నాది దత్తత అన్నారే, అంతకన్నా ఎక్కువ హక్కుందా మీకు? ఉంది. ఏంటండి మీకున్న హక్కు? ఉంటే పబ్లిక్గా చెప్పి అధికారికంగా పూజ చేయించొచ్చు కదా. ఇలా దొంగచాటిగా పసిపిల్లని తీసుకొచ్చి పూజ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరే చెప్పండి. మాకన్నా ఎక్కువ హక్కు మీకేం ఉందో చెప్పండి. చూడు, నన్నిలా నిలదీసి రెచ్చగొడితే నేను కొన్ని నిజాలు చెబితే గుండె పగిలి చస్తా. చెప్పండి. నిజం తెలిసాక చచ్చినా పర్వాలేదు. భరణి, నువ్వు ఆగు. పూజగా చేయించింది వదిలే. ఆవిడేమో నువ్వేమైనా కన్న తల్లివా, నిజం తెలిస్తే గుండె పగిలి చస్తావు అంటుంది. చట్టం కలిగించిన హక్కుని ఆవిడ వెక్కిరిస్తుంటే, చస్తావు అని బెదిరిస్తుంటే ఆవిడ చెంప చెళ్ళు అనిపించకుండా వదిలే ధరణి అని అంటారే. భార్య అవమానాలు పాలవుతుంటే భర్త మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఏయ్, ఏం వాగుతున్నావే? చెంప పగల కొడతాడా? నా వంక తలెత్తి చూసే ధైర్యం కూడా లేనోడు, సూటిగా ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేనివాడు నా చెంప పగల కొడతాడా? అయినా పెద్ద చిన్న అని కూడా చూడకుండా అంత మాట అంటావా? పెద్దవారు పెద్దతనంతో ప్రవర్తిస్తే అనాల్సిన అవసరం నాకేంటి? పిదపతనంగా వ్యవహరించారు కాబట్టే అనాల్సి వచ్చింది. ఏయ్, నీతో నాకు అనవసరం. పంతులు గారు, మీరు ఆశీర్వచనం మొదలు పెట్టండి. ఏమని చేయమంటారు? ఆదిత్య గారి కూతురుగా చేయండి. కాదు, పార్వతమ్మ మనవరాలుగా చెయ్యండి. అర్హత హక్కు చెప్పి చేయించండి. నీకు వివరాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పకుండా చేయడం కుదరదు. అది నా కూతురు, నా మనవరాలు, మా కూతురు. ధరణి, గుళ్ళో ఎందుకీ పంచాయతీ? ఏదో ఒకటి కానివ్వు. ఎందుకు కానిస్తాను? నా కూతుర్ని నాది కాదన్నట్టు జరిపిస్తుంటే ఎలా సహిస్తాను? మీ దాపరికమే పరిపూర్ణంగా నన్ను భార్య స్థానాన్ని పొందకుండా చేసింది. అది దక్కుతుందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు ఈ భగవంతుడి సన్నిధిలో
తల్లి స్థానాన్ని కూడా వదులుకోమంటారా